బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్యసభ సీటు కోసం తన వద్ద 50 కోట్లు తీసుకున్నారని లిక్కర్ కేసు అప్రూవర్ సుకేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చారు. ఇక మర్దోలి జైలులో ఉన్న సుకేష్ మరో లేఖ విడుదల చేస్తూ పలు విషయాలను వెల్లడించారు. కేజ్రీవాల్ సూచన మేరకు ఆయన ఫామ్ హౌస్ లో సొమ్ము డెలివరీ చేసినట్లు లేఖలో వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని వాట్సాప్ చాట్లు తన దగ్గర ఉన్నట్లు పేర్కొన్నారు. గత 3-4 రోజుల నుండి జైలు అధికారుల ద్వారా కేజ్రీవాల్ తనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనలు చేయవద్దని వారు బెదిరిస్తున్నట్లు ఆ లేఖలో సుకేష్ వివరించారు. తాను ఎవరికి భయపడనని ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని బయట పెడతానని సుకేష్ తెలిపారు. సూపరింటెండెంట్ కైలాస్ గెహ్లాట్ ఇతర జైలు అధికారుల ద్వారా ఇకపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా మరిన్ని విషయాలను బహిర్గతం చేస్తానని సుకేష్ హెచ్చరించాడు. ఇక రాబోయే రోజుల్లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ జైలు అధికారుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ల ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక మరో 3 స్నేహితులకు జైలులో స్వాగతం పలికేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉండాలని సుకేష్ లేఖలో రాశాడు. జైలులో కేజ్రీవాల్ బరువు తగ్గుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని, ప్రజలను మోసం చేయడం ఇకపై మానేయాలని సుకేష్ హితవు పలికారు. సల్లాడ్లు, పాలక్ పన్నీర్లు ఆస్వాదిస్తూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అందరూ తెలుసుకోవాలని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.